మా సృష్టికర్తమైన దేవ పరిశుద్ధుడా, భూమి ఆకాశములను సృజించిన గొప్ప తండ్రి, నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఈ ప్రార్థనలో మేము నిమగ్నమై, లీనమై, ఏకమై, నీ మహిమార్థమై జీవించగలుగుటకు సహాయం చేయి. మమ్మల్ని ప్రార్థన ఆత్మతో నింపండి. కృపగల యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా, నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా, నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. మరొకసారి సంగమంద స్వరం మీద. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా
రక్షకుడు యేసుక్రీస్తని విశ్వసించెదను నిత్యము. నిజ రక్షకుడు యేసుక్రీస్తని విశ్వసించెదను నిత్యము. నీ పాద సేవలో బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము. నీ పాద సేవలో బ్రతుకుటకై వరములతో అభిషేకించు. కృతజ్ఞతతో స్తుతి పాడెదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడెదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కోటి కోటి కృతజ్ఞతలు. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. మరొకసారి దయతో కృపనే చూపించి. రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా స్వరమెత్తి. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. శ్రీరామ్. దయతో కాపాడినావు నా యేసయ్యా, కృపనే చూపించినావు. దేవా దేవా. దయతో కాపాడినావు యేసయ్యా, కృపనే చూపించినావు. నిన్నునే నేనునే మరువలేసు. నేనునే విడువలేసు. నేనునే మరువలేసు. నేనునే విడువలేసు. స్తుతించె నీ నామం దేవా. ఈరోజు మన ధ్యానాంశము ఓన్లీ ప్రేయర్. ఓన్లీ ప్రేయర్. ప్రార్థన వలననే ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేసి, ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు చేసి, ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు ప్రయాసలు పడి
ఇక ఫైనల్గా ఇవి ఏమీ వర్కౌట్ అవ్వట్లేదు అన్నప్పుడు ఇక మానవుడు చేసే ప్రయత్నం ప్రార్థన. దేవుని బిడ్డలారా, సాయశక్తుల మానవుడు తన చేతుల్లో, తన యొక్క పరిధిలో, తనకు అందుబాటులో ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా వాడి ఏ విధానం చేతనైనా అతడు ఏం చేయాలనేటటువంటి ఉద్దేశం కలిగిన వాడిగా ఉంటాడంటే ఏదో రకమైన ప్రయత్నం ద్వారా మనం ఏదో సాధించాలి అనే భావన కలిగిన వాడిగా ఉంటాడు. అయితే ఏది కూడా పని చేయకపోతే ప్రార్థనే పని చేస్తుంది అని చివరిగా అర్థం చేసుకునే అవకాశం మనం చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి భూలోకంలో ఉన్నప్పుడు, ఆయన ఈ భూలోకంలో జీవించేటటువంటి ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు దగ్గరికి ఒక తండ్రి తన కుమారుడు విషయంలో వచ్చాడు. వచ్చి నప్పుడు ఆ తండ్రి రాగానే యేసు ప్రభువారు శిష్యులు కనబడ్డారు. యేసు ప్రభువారి శిష్యులే కదా అని, అయ్యా నా కుమారుడు యొక్క పరిస్థితి చాలా భయానకంగా ఉంది, ఇతన్ని దయ్యం పడుతుంది, ఇతడు కొన్నిసార్లు మూర్ఛ వచ్చి నీళ్ళలో పడుతున్నాడు, కొన్నిసార్లు అగ్నిలో పడుతున్నాడు, ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ వ్యక్తిని నీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాం, కానీ వారి వల్ల ఏమీ కాలేదు. నీ శిష్యుల దగ్గరికి మేము తీసుకుని వచ్చాం, వారి వల్ల ఏమీ కాలేదు. అయితే మరి ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు నా కుమారుడు అనగా, యేసు ప్రభువాన్ని చూడగానే ఆ దయ్యము, చెవిటిమైన మూగదయ్యము, చెవిటి దయ్యం, మూగదయ్యం అతన్ని విలవిలలాడించడం ప్రారంభించింది. విలవిలలాడిస్తున్నటువంటి సమయంలో విలవిలలాడిపోతూ, అల్లాడిపోతూ, వేదనతో, బాధతో కుమిలిపోతూ, ఎంతో ఆందోళన చెందుతూ ఉన్నటువంటి పరిస్థితిలో ఆ బాబుని చూడగానే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. అంత విపరీతంగా కొట్టుకుంటున్నాడు. ఇదేంటి యేసు ప్రభువు దగ్గరికి వస్తే పోతుందంటే మళ్ళీ ఎక్కువైపోయింది ఏంటి అన్నట్టుగా కనబడుతుంది. అయితే ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు ఇది వీరికి సంభవించి ఎంతకాలం అయింది అని యేసు ప్రభువారు అడిగారు. అడిగినప్పుడు ఏం చెప్పాడంటే, అయ్యా బాల్యం నుండి ఇలాగే జరుగుతుంది, చిన్నప్పటి నుంచి కూడా ఇదే పరిస్థితి. ఈ పరిస్థితిలో ఏం జరిగిందంటే, ఇదే పరిస్థితిని బట్టి బాల్యం నుండి కూడా చాలా వేదన కలుగుతుంది, బాధ కలుగుతుంది, ఈ దయ్యం ఇతన్ని బాధ పెడతా ఉంది అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ దయ్యమును, చెవిటివైన మూగ దయ్యమా ఇతనిని వదిలి పొమ్మని చెప్పగానే ఆ వ్యక్తి విలవిలలాడుతున్న వాడు కాస్త చచ్చిన వాడి వలె పడిపోయాడు. అందరూ కూడా అతను చనిపోయాడు అని చెబుతున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అతను చెయ్యి పట్టి అతను పైకి లేవనెత్తాడు. దేవుని బిడ్డలారా, అతను యేసు ప్రభువారు ఆ తండ్రి వచ్చి బతిమాలుతుంటే ఆయన ఒక మాట అన్నాడు, నీ వల్ల నన్నైతే మాకు సహాయము చేయము, ఏమైనా నీ వలనైతే మాకు సహాయం చేయము అన్నప్పుడు యేసు ప్రభువారు అన్నారు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అయ్యా నాకు నమ్మకం ఉంది, నాకు అపనమ్మిక కలగకుండా నాకు సహాయం చేయి. అపనమ్మిక అనేది నాలోకి రాకుండా, అపనమ్మిక నన్ను వెంటాడకుండా, అపనమ్మిక నన్ను సందేహించేటట్టుగా చేయకుండా నాకు సహాయం చేయి అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అతనికి సహాయం చేశాడు. దేవుని బిడ్డలారా, అతడు స్వస్థచిత్తుడయ్యాడు, బాగుపడ్డాడు.
యేసయ్య లేవనెత్తాడు. చనిపోయాడు అనుకున్నటువంటి వాడు లేవనెత్తబడ్డాడు, ఆరోగ్యవంతుడిగా అయ్యాడు. ఇంతలో శిష్యులకి ఓ డౌట్ వచ్చింది. మీరు వెళ్ళగొట్టారు, మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాం? మీరు వెళ్ళగొట్టారు, మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాం? మా ద్వారా ఎందుకు జరగలేదు? మీ ద్వారా జరిగింది, మరి మా ద్వారా ఎందుకు జరగలేదు? యేసు ప్రభువా, మీ ద్వారా జరిగింది, మరి మా ద్వారా ఎందుకు జరగలేదు? అంటే ఏం ప్రాబ్లం ఉంది? ఎక్కడ సమస్య ఉంది? ఎక్కడ ప్రాబ్లం ఉంది అని యేసు ప్రభువారిని వాళ్ళు వచ్చి అడిగారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే, మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో, అందుకాయన ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. అందుకాయన ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. అందరూ కూడా ఒకసారి ప్రార్థన వలననే అని చెప్పండి. ఓన్లీ ప్రేయర్ అని ఆన్లైన్లో వీక్షించేటటువంటి బిడ్డలు ఓన్లీ ప్రేయర్ అని మీరు లైవ్ చాట్లో టైప్ చేయండి. ఓన్లీ ప్రేయర్, ప్రార్థన వలననే, ఓన్లీ ప్రేయర్. అందరూ చెప్పండి, అందరూ కూడా చెప్పండి. ఓన్లీ ప్రేయర్, ఓన్లీ ప్రేయర్, ప్రార్థన వలననే, ప్రార్థన వలననే, ఓన్లీ ప్రేయర్, ఓన్లీ ప్రేయర్. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే మార్క్ చాప్టర్ 9:29, ఓన్లీ ప్రేయర్ కెన్ డ్రైవ్ దిస్ కైండ్ అవుట్, ఆన్సర్డ్ జీసస్, నథింగ్ ఎల్స్ క్యాన్. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే వాట్ విల్ డ్రైవ్ అవుట్ దిస్ కైండ్ ఆఫ్ డీమన్, ఇలాంటి దయ్యాన్ని వెళ్ళగొట్టేది ఏది? ఓన్లీ ప్రేయర్. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన ద్వారా ఏం చేశారంటే దయ్యమును వెళ్ళగొట్టాను. యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన వలన దయ్యమును వెళ్ళగొట్టాను. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం, అందుకని ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే మార్క్ చాప్టర్ 9:29, and he replied to them, this kind cannot be driven out by anything but prayer and fasting. Mark chapter 9:29, and he replied to them, this kind cannot be driven out by anything but prayer and fasting. Prayer and fasting. దయచేసి అందరూ కూడా ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. ప్రార్థన మరియు ఉపవాసం, ప్రార్థన మరియు ఉపవాసం. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ప్రార్థన మరియు ఉపవాసం ఏం చేస్తుందంటే ఇలాంటి వాటిని వెళ్ళగొట్టడానికి ఉపయోగపడును. అసలు ఈ దయ్యంతో నాకేం పని? ఈ దయ్యంతో నాకేం పని? ఈ డీమన్ ఏం చేస్తుందంటే మాట్లాడనివ్వకుండా మౌనంగా చేసేసింది, వినబడకుండా చెవులు మూసేసింది. మ్యూట్ అండ్ డఫ్ స్పిరిట్. ఆ తర్వాత ఇది ఏం చేస్తుందంటే తరచు నీళ్ళలో పడేస్తుంది, తరచు అగ్నిలో పడేస్తుంది.
అసలు ఈ దెయ్యం ఏమనుకుంటుంది ఈ చిన్నవాడిని చూసి? ఈ చిన్నవాడిని చంపడమే వాడి దయ్యం యొక్క ఉద్దేశం. దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. ఈ దొంగ అనేవాడు, ఈ దయ్యం అనేవాడు ఎందుకు వచ్చాడు? దొంగిలించడం కోసం వచ్చాడు. అలాగే ఎందుకు వచ్చాడు? నాశనం చేయడం కోసం వచ్చాడు, హత్య చేయడం కోసం వచ్చాడు, దొంగతనం చేయడం కోసం వచ్చాడు, నాశనం చేయడం కోసం వచ్చాడు, హత్య చేయడం కోసం వచ్చాడు. దేవుని వాక్య భాగములు మనం చూస్తే దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చను కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి ఉన్నానని ప్రభు చెప్పాడు. దేవుని వాక్య భాగములో మనం చూస్తే ఈ దొంగ అనేటటువంటి వాడు ఏం చేశాడు? ఈ బాబు చేసిన పాపం ఏంటి? ఈ బాబు చేసిన తప్పేంటి? ఈ కుమారుడు చేసినటువంటి పొరపాటు ఏంటి? ఈ కుమారుడు చేసినటువంటి ఏం పాపం చేశాడు కాబట్టి ఈ దయ్యం అతను పట్టుకుంది. అతను పాపం చేశాడని కాదు కానీ అతన్ని నాశనం చేయాలని దయ్యం అతన్ని పట్టుకుంది. అలాగే తండ్రి చాలా మంచివాడు, తండ్రికి విశ్వాసం ఉంది, కానీ ఆ బాబుని చూస్తే అపనమ్మకి ఎవరికైనా వచ్చేటట్టు ఉంది. అలాంటి అపనమ్మకి రాకుండా నా కోసం దయచేసి ప్రార్థన చేయ్యా, నాకు సహాయం చేయని అడిగాడు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే శిష్యుల వల్ల ఎందుకు కాలేదు? శిష్యుల్లో ఏమి లోపించింది? ప్రార్థన. శిష్యుల్లో ఏమి లోపించింది? ఉపవాసం. శిష్యుల్లో ఏమి లోపించింది? ప్రార్థన. శిష్యుల్లో ఏమి లోపించింది? ఉపవాసం. అలాగే ఇక్కడ కూర్చున్నటువంటి మనం ఏం చేయాలంటే ప్రతి విశ్వాసి కూడా ఇఫ్ యూ కెన్ ఓపెన్ యువర్ ఐస్, స్పిరిచువల్ ఐస్, you can see the demons. Demons are everywhere. Even demons are spoiling your mind. ఈ దయ్యం అనేటటువంటి వాడు నీ మనసును ఏం చేస్తున్నాడంటే పాడు చేస్తున్నాడు. ఈ దయ్యము అనేటటువంటి వాడు ఏం చేస్తున్నాడంటే ఎన్నో రకాలుగా నిన్ను యాతన పెడుతున్నాడు. వ్యసనాలతో యాతన పెట్టే వాడిగా ఉన్నాడు. వ్యసనాలతో, వ్యామోహాలతో యాతన పెట్టేవాడుగా ఉన్నాడు. వ్యసనాలతో, వ్యామోహాలతో. వ్యసనాలు అంటే అలవాట్లు, వ్యామోహాలు అని చెప్పేసి అనే రకరకాలైన కార్యక్రమాలు, వీటితో నిన్ను యాతన పెడుతున్నాడు. వేరే వాళ్ళతో పోల్చుకునేటట్టు నిన్ను చేస్తున్నాడు. పొద్దునే లేచిన దగ్గర నుంచి నువ్వేం చేస్తావన్నావంటే యు ఆర్ కంపేరింగ్ విత్ సమ్ వన్. ఎవరో ఒక వ్యక్తిని చూసి నువ్వు అతన్ని చూసి, ఆ వ్యక్తిని చూసి, ఆమెను చూసి నువ్వు పోల్చుకుంటున్నావు. ఆమెలాగా నేను లేను, ఆమెలాగా నా ఇల్లు లేదు, ఆమె ఇంట్లో ఉన్నట్టుగా నా ఇల్లు లేదు, ఆ వ్యక్తి దగ్గర ఉన్న కారు నా దగ్గర లేదు, ఆ వ్యక్తి దగ్గర ఉన్నటువంటి సదుపాయాలు నాకు లేవు, ఆ వ్యక్తి దగ్గర ఉన్నట్టుగా నాకు లేదు, లేక పలాని వ్యక్తి దగ్గర ఉన్నట్టుగా నాకు లేదు, నా ఇల్లు చిన్నగా ఉంది, మీ ఇల్లు పెద్దగా ఉంది. అయితే నా ఇల్లు ఏమవ్వాలి? ఇప్పుడు పెద్దగా అవ్వాలి. అంటే ఇప్పుడు నేనేం చేయాలి? అన్నం తినకూడదు. ఏం చేయాలి? నేను ఊరికే చింతిస్తూ ఉండాలి, బాధపడుతూ ఉండాలి, వేరే వాళ్ళని చూసి ఏడుస్తూ ఉండాలి. మీలా కాదులేండి, మీలా కాదులేండి, మీలాగా అంత గొప్పవాళ్ళం కాదులేండి అని చెప్పేసి అంటూ తిరగాలి. ఇలాగా నీకు దేవుడిచ్చిన ఆధిక్యతను మర్చిపోయేటట్టుగా చేసి, వేరే వాళ్ళని చూసి ఏడ్చేటట్టుగా చేసి, ప్రార్థన చేయటం మానేసి, వేరే వాళ్ళని చూసి పలాని వాళ్ళ వలె నేను ఉండాలి అనేటటువంటి ఆ కంపారిజన్, ఆ పోల్చుకుని చూసేటటువంటి ఆ తత్వం, ఆ వ్యక్తిత్వం నిన్నేం చేస్తుందంటే నెమ్మది లేకుండా చేస్తుంది, నీకు సమాధానం లేకుండా చేస్తుంది, నీ కుటుంబాన్ని పాడు చేస్తుంది, నీ కుటుంబంలో అసమాధానాన్ని క్రియేట్ చేస్తుంది. దేవుని బిడ్డలారా, ఏం చేస్తుంది దయ్యం? ఎన్నో రకాలుగా దయ్యం ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడి నుంచి ఎంటర్ కావడానికి just as devil is searching for the doorway to enter into the family, enter into the mind, enter into your body. నీ శరీరంలో నీ కన్ను ద్వారా దయ్యం ఎంటర్ కావచ్చు. Your eye is weak, devil can enter through your eyes. Your ear are weak, then it can enter through your ears. నీ యొక్క
చెవుల ద్వారా వాడు ఎంటర్ కావచ్చు. దేవుని బిడ్డలారా, నీకున్నటువంటి బలహీనతను బట్టి వాడు ఆ ఏరియా నుంచి ఎంటర్ కావచ్చు. గనుక నేనేమన్నానంటే, ఇక్కడ నమ్ముటని వాళ్ళైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. నీ ప్రార్థన జీవితంలో ముందుకు సాగపోవడానికి గల కారణం నువ్వా, దయ్యమా, ఎవరు? దేవుని బిడ్డలారా, ఎన్నో సందర్భాల్లో నన్ను పిలవలేదు కదా, నన్ను ముందు పెట్టలేదు కదా, నాకెందుకు వచ్చిందంట అనేటటువంటి భావన. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఎవరిని పిలిచి ఎవరిని ముందు పెట్టేది కాదు. యేసయ్య నిన్ను ముందుకు తోసుకుంటూ వస్తున్నప్పుడు దయ్యము నిన్ను వెనక్కి తోసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నిన్ను వెనక్కి తోసుకుంటూ వాడు వెళ్తున్నాడు. వాడి మాట వింటే పూర్తిగా వెనక్కి వెళ్ళిపోతావు. ఫ్రంట్ చైర్ నుంచి బ్యాక్ చైర్లోకి పోవచ్చు, బ్యాక్ చైర్ నుంచి కంప్లీట్గా బ్యాక్ అయిపోవచ్చు, బ్యాక్ స్లిడెన్ అవ్వచ్చు. ఈరోజు ఈ దయ్యము అనేటటువంటి వాడు నీ స్పిరిచువల్ లైఫ్ మీద అటాక్ చేస్తున్నాడు, నీ ఫ్యామిలీ లైఫ్ మీద అటాక్ చేస్తున్నాడు, నీ హెల్త్ మీద అటాక్ చేస్తున్నాడు, నీ మైండ్ మీద అటాక్ చేస్తున్నాడు, దాడి చేస్తున్నాడు. నీ మనసు మీద, నీ ఆత్మీయ జీవితం మీద, నీ కుటుంబం మీద, నీ బ్రతుకు మీద వాడు దాడి చేస్తున్నాడు. ఈ దాడి ఆపాలి అంటే అందరూ కూడా ముక్త కంఠంతో ఒకే మాట చెప్పాలి. ఏంటంటే, ఓన్లీ ప్రేయర్, ఓన్లీ ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. ఉపవాసము, ప్రార్థన, ఈ రెండు కూడా ఏం చేస్తాయంటే ప్రతి విధమైనటువంటి దయ్యపు శక్తులను మన కుటుంబం నుంచి దూరం చేస్తాయి. నువ్వు లేచి నిలబడకపోతే, నువ్వు నమ్మకపోతే, నువ్వు దేవుని దగ్గరకు వచ్చి, అయ్యా వై ఐఎమ్ ఫేసింగ్ డిఫీట్. శిష్యులు ఎందుకు డిఫీట్ ఓడిపోయారు? వై లార్డ్, వై ఐఎమ్ ఫేసింగ్ డిఫీట్ ఇన్ మై లైఫ్? వై? వాట్ వాస్ ద రీజన్? మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాం? ఎందుకు మాకు సమస్య? ప్రభు చెప్తున్నాడు ఏంటంటే, ఓన్లీ ప్రేయర్, ఓన్లీ ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ కెన్ హెల్ప్ యూ. ప్రార్థన, ఉపవాసం నీకు సహాయం చేస్తుంది. ప్రార్థన నీకు సహాయం చేస్తుంది. ఈ 40 డేస్లో నేనేం చేయాలి? నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా ప్రాంతం బాగుండాలి, నా ప్రజలు బాగుండాలి, ప్రపంచం బాగుండాలి. దేవునికి స్తోత్రం. నేను ఒక్కడే బాగుంటే కాదు, నా ఫ్యామిలీ ఒక్కడే బాగుంటే కాదు, అందరూ బాగుండాలి. అందరూ బాగుండాలి అని అంటే నేను దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని సన్నిధిలో మోకరించాలి, దేవునితో మాట్లాడాలి, దేవునితో గడపాలి, దేవునితో మమేకం అవ్వాలి. అప్పుడే నేను బాగుండేది, అప్పుడే నా కుటుంబం బాగుండేది, అప్పుడే నా పిల్లలు బాగుండేది, అప్పుడే నా పిల్లల సంసారం బాగుండేది, అప్పుడే నా కుటుంబం బాగుండేది. నేను దేవునితో మమేకం అవ్వాలి. నమ్ముటని వాళ్ళైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. నమ్ముటని వాళ్ళైతే నమ్మువారికి సమస్తము సాధ్యమే. ప్రార్థన వలన సమస్తము సాధ్యమే. ఉపవాసం వలన సమస్తము సాధ్యమే. నమ్ముట వలన సాధ్యమే. ఆమేన్. నమ్ముట వలన సాధ్యమే. ప్రార్థన వలన సాధ్యమే. ఉపవాసం వలన సాధ్యమే. దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా ఈ 3 చేయడానికి ప్రభు సన్నిధిలో మోకరించి, యేసయ్యా మేము ప్రార్థన చేస్తున్నాం, మా ఇంట్లో మారు మనసు లేని వాళ్ళకి మారు మనసు దయచేయి, రక్షణ లేని వారికి రక్షణ దయచేయి, విడుదల లేని వారికి విడుదల దయచేయి, నీ అద్భుతమైన కార్యాలు మా జీవితంలో మీరు జరిగించండి ప్రభువా అని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రతి విధమైన దయ్యపు క్రియలు యేసు నామములో లయం చేయబడును గాక. మీ మీద వాడబడుతున్న ప్రతి దాడి మీ కుటుంబం మీద కానీ, మీ మనసు మీద కానీ, మీ ఆరోగ్యం మీద కానీ, మీ శరీరం మీద, మీ జీవితంలో వాడబడుతున్న ప్రతి అపవాది దాడి యేసు నామములో దూరం చేయబడును గాక. యేసుక్రీస్తు నామములో మీ కుటుంబానికి గొప్ప విజయం కలుగును గాక. మీ పిల్లల జీవితంలో అద్భుతాలు జరుగును గాక. సంఘ సరిహద్దులు విశాలపరచబడును గాక. ఆత్మలు రక్షణలోకి వచ్చును గాక. యేసు రాజ్యం కట్టబడును గాక. సాతాను రాజ్యం కోల్చబడును గాక. ప్రార్థన వలననే ఈ మాట మా మనసులోకి చొచ్చుకొని పోవును గాక. అది మాలో నాటబడును గాక.
మేము క్రియారూపకంగా ప్రార్థన చేయదుము గాక. ప్రార్థన పోరాటంలో, యేసు ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో నీతో గడుపుదము గాక. మా కన్న తండ్రి నీకు స్తోత్రం, మా రక్షకుడానికి స్తోత్రం, పూజనీయుడానికి స్తోత్రం. మీరు కదలబోతున్నందుకు వందనాలు, మీరు ఆశ్చర్య కార్యాన్ని జరిగించబోతున్నందుకు వందనాలు. యేసు నీకు వందనాలు. నీ అద్భుతమైన కార్యాన్ని మా అందరి జీవితంలో జరిగించండి. ప్రతి విశ్వాసిని ఒక నూతనమైన మంటతో రగిలింప చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మన పరమతని అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం చేరువను మనకును సకల లోకములున్న పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడే నడిపించును కాక. ఆమేన్.